బ్రేకింగ్ న్యూస్. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. లేబర్ కమిషన్తో చర్చలు జరపాలని నిర్ణయించుకున్నారు. లేబర్ కమిషనర్ కార్యాలయం వద్దకు భారీగా ఆర్టీసీ కార్మికులు చేరుకోవాలని జేఏసీ పిలుపునిచ్చింది. చర్చల అనంతరం సమ్మె తేదీని ప్రకటిస్తే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోతే ఈ నెల 20 నుంచి సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ కార్మికులు యోచించినట్లు సమాచారం. మార్చి 13న యాజమాన్యానికి ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసులు ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. అయితే తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. 2 అంశాలపై ప్రభుత్వం కమిటీ వేసిందని తెలిపారు. కమిటీ నుంచి పూర్తి వివరాలు వచ్చాక సమ్మెకు సంబంధించి కార్యక్రమాలకు సంబంధించిన అంశాల మీద మాట్లాడతానని ఆయన చెప్పారు. ఆర్టీసీ విలీనం, యూనియన్ అంశంపై వేసినటువంటి కమిటీలు తెలిపారు. మిగతా అంశాలు క్లియర్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు ఆలోచించుకోవాలని, తొందరపడవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమ్మెకి సిద్ధమవుతున్నటువంటి ఆర్టీసీ కార్మికుల అంశం మీద మాత్రము ఇటు మంత్రి క్లియర్ కట్గా తన స్పందన అయితే వ్యక్తం చేస్తూ వచ్చారు. తొందర పడవద్దని చెప్పేసి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఆర్టీసీ కార్మికులు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు, దీనికి సంబంధించి ఒక కమిటీని వేశాం. ఇప్పటికే ఆ కమిటీ పూర్తి స్థాయిలో వివరాలన్నింటినీ సేకరిస్తుంది. దాని తర్వాత దీని మీద తదుపరి నిర్ణయం కూడా తీస్తామని చెప్పేసి కూడా ఇటు ఆర్టీసీకి సంబంధించి మంత్రి అయితే క్లియర్ కట్గా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు సమ్మెకి సంబంధించినటువంటి సైరన్ ఇవ్వడానికి గల కారణం ఏంటనేది కూడా మనం తెలుసుకుందాము. మా ప్రతినిధి లెనిన్ పార్టిసిపేట్ చేస్తున్నారు. లెనిన్, చెప్పండి, దీనికి సంబంధించి ఏంటి ఆర్టీసీ కార్మికులు ప్రస్తుతము సమ్మెకి ఇవ్వడానికి గల కారణం ఏంటి, దానికి సంబంధించి మంత్రి గారు ఏమని సమాధానం చెప్తున్నారు? అశోక్, ఏదైతే తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె హెచ్చరికలతో ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 21 తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేయడంతో పరిస్థితి కీలక దశకైతే చేరుకుంది. ఏదైతే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు లేబర్ కమిషనర్ తో ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం ఫలితాలపై ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు నిర్ణయం ఆధారపడి ఉంటుందని చెప్పేసి వారైతే తెలపడం జరిగింది. చర్చల అనంతరం సమ్మె తేదీపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లయితే జేఏసీ వర్గాలు అయితే తెలిపాయి. ఒకవైపు మనం చూసుకున్నట్లయితే భారీగా హాజరు కావాలని చెప్పేసి కూడా ఆర్టీసీ ఇప్పటికే పిలుపునిచ్చింది. లేబర్ కమిషనర్ కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో కార్మికులు చేరుకోవాలని జేఏసీ అయితే పిలుపునిచ్చింది. తమ డిమాండ్లకు ప్రభుత్వం స్పందన ఇవ్వాలని కార్మికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం తమ సమస్యలపై తక్షణ స్పందన ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఏదైతే సమ్మెకు దిగుతామని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉన్నది. మరొక వైపు మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతామని చెప్పేసి కూడా వారికి ఏదైతే వారికి సంబంధించినటువంటి డిమాండ్ అంశాలతో కూడా గతంలో మంత్రి గారు కావచ్చు, అలానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మార్చి 13వ తేదీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందజేసినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పందన రాలేదని కార్మిక సంఘాలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు చూసుకున్నట్లయితే ఆర్టీసీ కార్మికుల వేతనాలు, సర్వీసు సమస్యలు, బెనిఫిట్స్ వంటి అంశాలపై దీర్ఘకాలంగా అసంతృప్తితో వారైతే ఉన్నారు. సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల ఆందోళన తీవ్రత పెరుగుతుంది అని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. సమ్మెకు వెళ్లాల్సి వస్తే దాని బాధ్యత ప్రభుత్వందేనా అని చెప్పేసి కూడా జేఏసీ నాయకులు అయితే హెచ్చరించారు. కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఈ దశకు చేరుకుందని వారైతే పేర్కొంటున్నారు. మరోవైపు తెలంగాణ సమ్మె అమల్లోకి వస్తే రాష్ట్ర రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. లక్షలాది ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొనే ప్రమాదం అయితే ఉంది. ఆర్టీసీ జేఏసీ లేబర్ కమిషనర్ చర్చలపై ఏదైతే అందరి దృష్టి అయితే సాగుతా ఉన్నది. చర్చలు సఫలమైతాయా లేదా సమ్మెకు దారి తీస్తాయా అన్నది ఈ రోజు నిర్ణయించుంది. మరొక వైపు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు. 2 అంశాలపై ప్రభుత్వము కమిటీ వేస్తదని అయితే వారు తెలపడం జరిగింది. కమిటీ నుంచి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత
కార్మికులు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని అయితే చెప్పడం జరిగింది. ఆర్టీసీ విలీనము యూనియన్ అంశంపై కమిటీ వేస్తున్నట్లయితే తెలిపారు. మిగతా అంశాలు క్లియర్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లయితే మంత్రి స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు ఆలోచించాలి, తొందరపడవద్దని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి జేఏసీ నాయకులు అయితే గతంలో ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఎలక్షన్ సమయంలో మాకు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ప్రభుత్వంలో తీసుకుంటాము, ఖచ్చితంగా మీకున్నటువంటి ఏమైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నింటినీ మా ముందు ఉంచండి, ఖచ్చితంగా వాటిని తీరుస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు చెప్పినప్పటికీ ఆ డిమాండ్స్ ను పట్టించుకోవట్లేదని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ఆర్టీసీ ఎండి సజ్జనార్ను కూడా కలవడం జరిగింది. అదే విధంగా ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఎండి నాగిరెడ్డిని కూడా అనేక సార్లు కలిసామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఎలాంటి స్పష్టత రాకపోవడము, మా ఉద్యోగ ఏదైతే భద్రతకు సంబంధించినటువంటి విషయాలు ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోలేకపోతుందని చెప్పేసి కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి యూనియన్ లేదు, ఆ యూనియన్ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తీసుకొస్తామని చెప్పేసి చెప్పినప్పటికి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఖచ్చితంగా మాకు సంబంధించినటువంటి సమస్యలను పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా ఆర్టీసీ కార్మికులు అయితే జేఏసీ నాయకులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి, మరి ఆర్టీసీ కార్మికులు 20వ తారీఖు సమ్మెకు పోతారా, లేకపోతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే కమిటీ వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినప్పటికీ మరి ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తారా అనే అంశం అయితే మనం వేచి చూడాలి. ఒకవైపు మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు పట్టించుకోవట్లేదనే ఒక ఆవేదన అయితే మనం చూడవచ్చు. మరి ప్రభుత్వము వారిని ప్రభుత్వంలోకి విలీనం చేస్తుందా, లేకుంటే వారికి కావాల్సినటువంటి డిమాండ్లను పరిష్కరిస్తుందా అనే అంశాలు అయితే కొంచెం మనం వేసి చూడాల్సి ఉంది. మంత్రి గారు కూడా స్పష్టం చేశారు, దానిపైన ఖచ్చితంగా కమిటీ వేస్తాము, కమిటీ నిర్ణయిస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అశోక్, ప్రభుత్వం సైడ్ నుంచి ఏమన్నా పాజిటివ్ రియాక్షన్ వస్తుందా, లేదంటే వాళ్ళు ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఎట్టకేలకు సమ్మె అయితే చేయాలని చెప్పేసి ఏమైనా నిర్ణయించుకున్నారు? ఎందుకంటే కమిషనర్తో ఈరోజు చర్చలు జరగబోతున్నాయి. ఒకవేళ కమిషనర్ దగ్గర నుంచి పాజిటివ్ రియాక్షన్ రాకపోతే మాత్రము ఖచ్చితంగా దీనికి సంబంధించి వాళ్ళు వెంటనే సమ్మెకు కూడా సైరన్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కదా. అశోక్, మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా ఏదైతే ప్రభుత్వము అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రేవంత్ రెడ్డి కూడా గతంలో చెప్పడం జరిగింది. ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తీరుస్తామని చెప్పడం జరిగింది. మీకు సంబంధించినటువంటి డిమాండ్లు ఒక కరపత్ర రూపంలో మాకు ఇవ్వండి, ఖచ్చితంగా వాటిని పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ మరి వాళ్ళకు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏదైతే ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఏదైతే అంశం ఉందో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని జాప్యం చేస్తుంది, ఆలస్యం చేస్తుంది అనే ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఆర్టీసీతోని మా ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో అనేక సార్లు మంత్రితో చర్చలు అయితే సఫలమయ్యాయి. కానీ ఆ సమస్యలు ఏదైతే తీర్స్తామని చెప్పినటువంటి సమస్యలు పరిష్కరించట్లేదు అని చెప్పేసి కూడా కొంత అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం మాటలు చెప్తుందే కానీ పని చేయట్లేదు అని చెప్పేసి కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి, ప్రభుత్వము మరి ఈసారైనా స్పందించి వారికి రావాల్సినటువంటి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వారికి ప్రభుత్వంలో విలీనం చేసుకుంటుందా, మరి వారికి రావాల్సినటువంటి బకాయిలు పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలను చెల్లిస్తుందా అనే అంశాలైతే ఒకసారి చూడాలి. మంత్రి గారు అయితే సానుకూలంగానే ఉన్నారు, ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంది. కానీ జేఏసీ నాయకులు తెలుపుతున్నటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో మరి ప్రభుత్వము ఖచ్చితంగా సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఉన్నామని చెప్తున్నారు, కానీ ఏదైతే దానికి సంబంధించినటువంటి అంశాన్ని ముందుకు తీసుకుపోవట్లేదని చెప్పేసి ఆ ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అశోక్, థ్యాంక్ యూ. సో ప్రభుత్వానికి సంబంధించి ఒక ఒత్తిడి అయితే వస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏం చేయాలి, ప్రభుత్వం మీద ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఎక్కువగా ఒత్తిడి పెడుతున్నారు కాబట్టి దీని మీద ఏమన్నా కంక్లూజన్ ఇస్తారా, లేదంటే సమ్మెకి మాత్రమే ఇటు కార్మికులు కూడా మొగ్గు చూపుతారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఇది న్యూస్ బులెటిన్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ విత్ 4 Side TV.